గ్లూటెన్ ఫ్రీ ఓన్లీ జవ్వారు మేథితో చేసుకునే రోటీ ఈరోజు చూపిస్తున్నాను. పిల్లలకి ఎంతో హెల్త్ బెనిఫిట్స్ ఉండే, బోన్ హెల్త్కి చాలా ఉపయోగపడేది, డయాబెటిక్స్ పేషెంట్స్కి చాలా ఉపయోగపడే జొన్న పిండి, ఓన్లీ ప్యూర్ జొన్న పిండి. ఇది మెత్తగా చేసుకున్న పిండి 1 కప్పు, మేతి కూర, ఈ పచ్చిమిర్చి, అల్లం, సాల్ట్, మసాలా, జీలకర్ర, ధనియాల పొడి, ఇవన్నీ నీట్గా మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ టైం హాట్ వాటర్తో దీన్ని బాగా కలుపుకోవాలి. దీన్ని బాగా మిక్స్ చేసుకొని హాట్ వాటర్ కొంచెం వేసుకొని ఎంత కావాలో అంత హాట్ వాటర్ కలుపుకొని బాగా చేసుకొని ఆ తర్వాత మనం చపాతీలు చేసుకుంటాం. హాట్ వాటర్ కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి. పిల్లలకి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉండే మేథి ఆకు అండ్ జవ్వారి ఫ్లోర్తో ఫ్రీగా గోధుమ పిండి అస్సలు వాడుకున్నా కూడా మనం చపాతీలు చేసుకోవచ్చు. ఫుల్ ఫైబర్ ఉంటుంది. పిల్లలకి రెగ్యులర్గా జవ్వారు, రాగి, మిల్లెట్స్, స్మాల్ మిల్లెట్స్, సిరిధాన్యాలు ఇవన్నీ రెగ్యులర్గా పెట్టాలి. అంటే బ్రేక్ఫాస్ట్లో కానీ, లంచ్లో కానీ, డిన్నర్లో కానీ రోజు ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. జవర్లో గ్లూటెన్ ఉంటుంది కదా, దానివల్ల మనం బాగా మిక్స్ చేసుకొని ఇలా చేయడం వల్ల కొంచెం జిగురుగా ఏర్పడి మనకు చపాతీ ఈజీగా వస్తుంది. జవార్ రోటీ అంటే చాలా టఫ్ అనుకుంటారు, కానీ ఇలా హాట్ వాటర్తో మిక్స్ చేయడం వల్ల చాలా ఈజీగా వస్తుంది. మనకు అప్పుడు రోజు చేయడానికి కూడా ఏం కష్టం అనిపించదు. చాలామంది బయట నుంచి తెచ్చుకుంటున్నారు, దానికన్నా మనం ఇలా రోజు చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది. కాలంలో మనం ఒక చపాతీ చేసుకుందాం, చాలా ఈజీగా వస్తుంది. చూడండి, బాగా కరెక్ట్గా ఇలా ఉండగా చేసుకొని కొంచెం పెన్ను ఎక్కువ పడుతుంది. మరీ అంత పల్చగా రాదు, కానీ ఇది గోధుమ పిండి చపాతీలాగా రాదు, కానీ బాగానే ఉంటుంది. నెయ్యి లేదా ఆయిల్ వేసుకుంటే కాల్చుకుంటే ఇంక టేస్ట్ బాగుంటుంది. ఓన్లీ జొన్నపిండి అయినా బాగానే వచ్చింది. చేస్తారా? పెనం బాగా వేడెక్కాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి. బాగా కొంచెం కాలాక ఆయిల్ కానీ గీ కానీ వేసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుంది. కొంచెం కాలాక ఆయిల్ వేసుకుందాం. 2 సైడ్స్ ఇలా ఆయిల్ వేసుకుంటే చాలా మెత్తగా ఉంటుంది. పిల్లలు కూడా హార్డ్గా అనుకుని తింటారు. పిల్లలు గీ తిన్న చాలా మంచిది, కాబట్టి గీ వేసుకొని కాల్చుకోవడం ఇంకా బెస్ట్. గీ వేస్తే చాలా టేస్ట్ బాగుంటుంది. ప్లెయిన్గా కన్నా కొంచెం గీ కానీ ఆయిల్ కొంచెం వేసుకుంటే చాలు. మరీ ఎక్కువ రోస్ట్ కాకుండా ఇలా మెత్తగా తీసుకుంటే సరిపోతుంది. వేగిపోయింది, ఇప్పుడు తీసుకొని సర్వ్ చేసుకుందాం. దీనికి బెస్ట్ కాంబినేషన్ ఏంటంటే కర్డ్, చాలా బాగుంటుంది. చూసారా, చాలా వేడిగా ఉంది, మంచిగా కాలింది. చూసారా, చాలా నీట్గా కాలిపోయింది. నీట్గా కాలింది. బెస్ట్ కాంబినేషన్ ఏంటంటే కర్డ్. పిల్లలకు కూడా చాలా నచ్చుతుంది కర్డ్తో. సూపర్. మనకు సరిపోయినంత కారం దాంట్లో ఉంది. కర్డ్తో చాలా టేస్ట్ బాగుంది. మంచిగా పిల్లలు తింటారు. థ్యాంక్ యూ.